వచ్చినాయి సార్. జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ లాంటి విషయాలు కూడా కొన్ని వేశారు మీరు. అవును. వేశారు. అలాంటి మీరు సడన్గా హీరో అయిపోవడం అనేది అది ఎట్లా సాధ్యమైంది? సార్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనేది గుర్తు చేశారు. నాకు సంఘటన భలే ఇంట్రెస్టింగ్ సార్. మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడూ ఒక ఆఫీసు వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడూ ఒకరోజు షూటింగ్ ఉండేది. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఏమన్నాడంటే, అన్న మనం ఇట్లా కాదు, జూనియర్ ఆర్టిస్ట్ అని ఆఫీస్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళి కార్డు తీసుకుంటే మనం రోజు షూటింగ్కి వెళ్ళొచ్చు అంటే మనం ఆర్టిస్ట్ అయిపోవచ్చు అని చెప్పి, అంటే సరే అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. ఇద్దరు వెళ్ళి బండ్లలో అక్కడ ఆపి, బాబు ఇదేనా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసు అని అడిగాం. అక్కడ కూర్చొని ఉంటే, ఇదే బాబు, ఎవరు కావాలి మీకు అన్నారు. దీంట్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, కార్డు తీసుకొని అని చెప్పంటే వాళ్ళు కిందకి మీద, సార్ మీకు ఇది సెట్ అయ్యేది కాదులే బాబు, మీరు వెళ్ళండి అన్నారు. ఛా, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా మనల్ని ఎదగనీయట్లేదుగా అనుకున్నాం ఊరికే సరదాగా. మాకు తెలియదు అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అనేది కూడా తెలిసేది కాదు. ఏదో సినిమాల్లో కనపడాలి. స్టార్టింగ్ లక్ష్మీ సినిమా టైంలోనే ఆ ఆఫీసుల చుట్టూ తిరిగేటప్పుడే అది కూడా ఒకటి సంఘటన అనమాట. అంటే కార్డు తీసుకున్నారా? లేదండి. అయ్యో తర్వాత తెలిసింది అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే దేనికి ఉపయోగం ఉండదు, మనం యాక్టర్గా మనం ఎదగలేము ఎప్పటికీ అనేది అర్థమైపోయింది. ఎవరికో కొంతమందికి లక్ వస్తుంది అంతే. ఎవరు వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గానే ఉంటే రాదు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే వస్తుంది. అంటే ఏదో ఒక డైరెక్టర్ దృష్టిలో పడాలి, ఎవరో దృష్టిలో పడాలి అని అంటే జూనియర్ ఆర్టిస్ట్గా పడితే రాదు సార్. వాళ్ళు ఇంకా జూనియర్ ఆర్టిస్ట్గానే మనల్ని సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే అయిపోతారు అంటారు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వలేము. అది అలా చేస్తున్న టైంలో ఏమైందంటే, ఒకసారి నాకు ఏదో లవర్ బాయ్ అనే మూవీ ఇది వచ్చింది సార్. ఫస్ట్ చెప్పాలంటే పెద్ద క్యారెక్టర్ అంటే లవర్ బాయ్ అనే సినిమాలో సంజీవ్ నాయుడు గారు డైరెక్టర్ గారు, ఆయనే హీరోగా, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కదా. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్ చేస్తూ ఉంటే, దాంట్లో సన్నీ అని మన TV9లో మన జబర్దస్త్లో కూడా చేస్తూ ఉంటాడు. సన్నీ ఏం చేస్తున్నావు సన్నీ అంటే, అన్న ఇది ఒకటి చేస్తున్నాను లవర్ బాయ్ అనే సినిమా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అంటే, నేను కూడా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అంటే ఆయన నంబర్ ఇచ్చాడు నాకు. నంబర్ ఇస్తే నేను యాక్చువల్లీ ఏదో క్యారెక్టర్ ఉంటుందిలే అన్నట్టుగా నేను వెళ్ళటం జరిగింది సార్. వెళ్ళగానే ఆయన ఒక్కసారి నన్ను చూసి అడ్మైరింగ్గా, అరే చాలా బాగున్నారు, నేను సడన్గా చూసి హీరో సూర్య గారు వచ్చారనుకున్నాను సార్. అలా మీసాల గీసాలు అలా పెట్టున్నాను అనమాట. హీరో సూర్య గారు వచ్చారనుకున్నానండి, భలే ఉన్నారే, అయితే ఏం చేస్తారు అది ఇదని, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను రెడీ అండి చేయడానికంటే, ఆయన నన్ను టెస్ట్ పెట్టారనమాట. టెస్ట్ పెట్టి, ఇలా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది, కానీ అందరూ అతను లవర్ బాయ్ అంటారు, కానీ అతను చేసే పనులు మాత్రం డ్రగ్స్ సేల్ చేయటం, డ్రగ్స్ తీసుకొని ఇట్లా అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు, ఇది చెయ్యండి అని అన్నాడు. చేశాను సార్, అప్పటికప్పుడే చేశాను. చేయగానే ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయన నన్ను వాటేసుకొని, వినోద్ 40 మందిని చూసా ఈ క్యారెక్టర్ కోసం, ఒక్కడు కూడా నాకు సెలెక్ట్ అవ్వలేదు వినోద్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, టైటిల్ రోల్ నీదే, లవర్ బాయ్ అన్నాడు. నేను అసలు కొద్దిసేపు నమ్మలే. సార్ నిజం చెప్పండి సార్. నిజం వినోద్, ఎందుకు మీరు డౌట్ పడుతున్నారు అన్నాడు. అంటే నేను ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదని వచ్చాను కదా సార్ అంటే, నాకు ఆ క్యారెక్టర్కి మీరే సెట్ అవుతున్నారు, ఇంకేం కావాలి నాకు అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాను. అది నా ఫస్ట్ బ్రేక్ లాగా అనిపించింది సార్. నెగిటివ్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్, హీరో తర్వాత నాది నెగిటివ్ క్యారెక్టర్. అది కొంచెం సిమిలర్గా ఎలా ఉంటుందంటే, పున్నమి నాగులో చిరంజీవి గారి క్యారెక్టర్ లాగా, అమ్మాయిలను అలా ట్రాప్ చేసి ఆయన చేయటం, ఇదే ఉండేదన్నమాట. అది నా ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన సినిమా. అంటే నేను కూడా ఒక లీడ్ రోల్ చేయగలను, నన్ను కూడా సెలెక్ట్ చేస్తారు అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఆ తర్వాత మా తల్లి అనే సినిమా, చరణ్ డైరెక్టర్, హీరోగా, ఈసారి ఇంకా నెగటివ్ షేడ్ అట్లా ఏం లేదు, హీరోగానే క్యారెక్టర్ వచ్చింది సార్. అయితే ఆ సినిమాలో ఎలా అంటే సార్, డ్యూయల్ రోల్. ఫస్ట్ హీరోగా నేను ఇంట్రడ్యూస్ అయిన సినిమాలోనే డ్యూయల్ రోల్. ఫాదరు సన్ ఇద్దరు నేనే అన్నట్టుగా చూపించారు. అది ఒకటి చేసి